మురళీ అలీ. ఇప్పుడు ఈ పేరు బ్లాక్ మనీ పేరు. హవాలా బిజినెస్ కు ముద్దు పేరు. దేశ ఆర్థిక వ్యవస్థను కుప్పకూలుస్తున్న బడా క్రిమినల్ హసన్ అలీ. మరి ఈ క్రిమినల్ కు మన రాష్ట్రంలోని మాజీ ముఖ్యమంత్రికి సంబంధం ఏమిటి? అదే ఇక్కడ ఆశ్చర్యకరమైన అంశం. దేశాన్ని పార్లమెంటును గడగడలాడిస్తున్న హవాలా బ్రోకర్ హసన్ అలీ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ పార్టీలో కూడా టెన్షన్ క్రియేట్ చేస్తున్నాడు. హైదరాబాద్ లో ఇల్లు, ఇక్కడి రేస్ క్లబ్ లో గుర్రపు పందాలే కాదు, ఇక్కడి పొలిటికల్ లీడర్స్ తో కూడా పటిష్టమైన సంబంధాలే ఉన్నట్లు తేల్చి చెప్పాడు. తాను ఓ చిన్న వ్యాపారినని, తన వద్ద కోట్ల రూపాయలు లేనే లేవని చెప్పుకునే ఈ అలీ సాబ్ మెల్లిమెల్లిగా ఒక్కో రహస్యం గుట్టు విప్పుతున్నాడు. 2009 ఎన్నికలు అధికార దుర్వినియోగానికి, కోట్లతో ఓట్లు కొనుక్కునే సంప్రదాయానికి ఈ ఎన్నికలు క్లైమాక్స్ లాంటివి. తేరగా వచ్చిన కోట్లాది రూపాయలు ఎన్నికల ప్రక్రియను తలకిందులు చేసిన కాలం ఇది. సరిగ్గా ఈ సమయంలోనే మన రాష్ట్రంలో ఓ ప్రముఖ పార్టీ నేతకు హసన్ అలీకి మధ్య సంబంధాలు తారాస్థాయికి చేరాయి. అధికారమే లక్ష్యంగా 2009లో సాగిన ఎలక్షన్ మహా సంగ్రామం కోసం డబ్బును హవాలాదారిలో రాష్ట్రానికి రప్పించడానికి ఆ నేతకు హసన్ ఉపయోగపడ్డాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 200 కోట్ల రూపాయలు ఇలా మన రాష్ట్రానికి చేరినట్టు పక్కా సమాచారం. ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలనే ఉద్దేశంతో డబ్బులు మంచినీళ్లు కూడా అసూయపడే విధంగా ఖర్చు చేసిన ఘనత ఆ పార్టీది. ఎలక్షన్ల కోసం విదేశాల నుంచి 200 కోట్లు తెప్పించారంటే అసలు ఎంత ఉండాలి? ఇంతకు ఫారిన్ కంట్రీస్ నుంచి ఎవరు అంత పెద్ద మొత్తం పంపారు? $200 కోట్లు విదేశాల నుంచి వచ్చాయి, ఎన్నికలకు ఉపయోగపడ్డాయి. దీనికి హసన్ అలీ సాయపడ్డాడు. కథ ఇంత సింపుల్ కాదు. హసన్ అలీ ఊరికే ఆ పార్టీకి, పార్టీ నేతకు 200 కోట్లు ఇవ్వడు. ఇది తీగ మాత్రమే. అసలు డొంక చాలా ఉంది. ఈ రహస్యం కూడా హసన్ అలీనే చెప్పాడు. తనకి ఆ ముఖ్యమంత్రికి సంబంధాలు అంతకు ముందు చాలా ఏళ్ల నుంచి ఉన్నాయని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ముందు అలీ ఒప్పుకున్నాడు. అసలు రహస్యం ఏంటంటే, అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న నేత ఇక్కడ సంపాదించిన 1000 కోట్లను హసన్ అలీ ద్వారానే విదేశాలకు తరలించేవాడట. ఆ డబ్బే ఇలా ఎన్నికల అవసరాలకు 100 కోట్లుగా మళ్ళీ హసన్ అలీ ద్వారానే చేరింది. ఇంతకీ రాష్ట్రంలో ఈ మధ్యకాలంలో అన్ని కోట్ల రూపాయలు సంపాదించిన ముఖ్యమంత్రి ఎవరు? విదేశాలకు ఆ స్థాయిలో డబ్బులు తరలించాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? హవాలా బ్రోకర్తో లింకులంటే ఆ సీఎం ఏ స్థాయిలో కోట్లు కూడబెట్టారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దగ్గర ఉంది. తనకు ఇంతగా సహకరిస్తున్న బ్లాక్ మనీ కింగ్ ను చూసి చూడనట్టు వదిలేయమని పోలీసులకు ఆ ముఖ్యమంత్రి చెప్పినట్టు కూడా సమాచారం. ఇప్పటికైనా ఈడీ అధికారులు ఆ ముఖ్యమంత్రి ఎవరో బయట పెడతారా? పూణేతో పాటు హైదరాబాద్ లో ఇల్లు ఉన్న హసన్ ఇక్కడికి తరచూ వస్తూ ఉండేవాడు. పాత బస్తీ నుంచి ఆపరేషన్ నడిపే హసన్ పై 4-5 ఏళ్ల క్రితం పెద్దగా ఆరోపణలు వచ్చినా అప్పట్లో పట్టించుకున్న వాళ్ళు లేరు. ఓ 4 రోజుల హడావిడి తర్వాత అందరూ మరిచిపోయారు. కాకపోతే ఈసారి మాత్రం అటు ప్రతిపక్షాలు, ఇటు ప్రజలు ఏకమై ఒత్తిడి తీసుకురావడంతో కేంద్రానికి వేరే మార్గం లేకపోయింది. సుప్రీం చీవాట్లతో తెలిసిన విషయాలను బయట పెట్టాల్సి వస్తోంది. కానీ పాపం పండేలోపే ఆ సీఎం సైలెంట్ గా సైడ్ అయిపోయారు. వాస్తవాలు మరుగున పడిపోయాయి. మరి హసన్ ఈడీకి చెప్పిన విషయాలను ఎవరు ధృవీకరించాలి? నిజమని కోర్టులు ఎలా ఒప్పుకోవాలి? ఇంతకీ బ్లాక్ మనీ కింగ్ తో బిజినెస్ డీల్స్ పెట్టుకున్న ఆ ఎక్స్ సీఎం ఎవరు? ముఖ్యమంత్రి కోట్లు దండుకుంటూ ఉంటే మంత్రులు, ప్రతిపక్ష నేతలు మాత్రం చూస్తూ ఊరుకుంటారా? వాళ్ళు కూడా తమకు చేతనైనంత స్థాయిలో వెనకేసుకుంటారు. సంపాదించిన సొమ్ముకు దేశంలో భద్రత లేదని దేశం దాటేస్తారు. ఇందుకోసం అలీ లాంటి వాళ్లతో దోస్తీ చేస్తారు. బ్లాక్ మనీ కింగ్ వెల్లడించిన వాస్తవాల్లో ఇదే తేలింది. ఇప్పటి టాప్ పొలిటీషియన్, ఒకప్పటి మెగా హీరో కూడా తన కస్టమరే అని బాంబు పేల్చాడు. మాజీ సీఎం, 2 ప్రధాన రాజకీయ పార్టీలే కాదు, రాష్ట్ర ప్రతిపక్ష నేత కూడా తక్కువేం తినలేదు. హైదరాబాద్ లో తన వ్యాపార సామ్రాజ్యాన్ని ప్రారంభించిన అలీకి ఆ నేతతో కూడా మెరుగైన సంబంధాలే ఉన్నాయి. ఆ ప్రతిపక్ష నేత అకౌంట్లను కూడా తానే చూసుకునేవాడని హసన్ షాకింగ్ న్యూస్ చెప్పాడు. అంతేకాదు, ప్రధాన నాయకుల్లో అధిక శాతం మంది హసన్ అలీతో దోస్తీ చేసిన వారే. ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు వెల్లడించిన వివరాల్లో ఇంకా అనేక వాస్తవాలను అలీ తెలిపాడు.
కొంతమంది మంత్రుల అకౌంట్లను కూడా తానే మేనేజ్ చేసేవాడని ఈ బ్లాక్ మనీ కింగ్ తేల్చి చెప్పాడు. అభివృద్ధి పేరుతో వివిధ శాఖల్లో మంత్రులు చేపట్టే కార్యక్రమాలకు గాను లంచం అందేదని, ఈ డబ్బును వాళ్లు విదేశాలకు రూట్ చేసేవారని హసన్ బహిర్గతం చేశాడు. దీన్ని బట్టి చూస్తే స్పష్టంగా కొంతమంది మంత్రుల హస్తం కూడా ఇందులో ఉందని తేలింది. మరోవైపు 10 ఏళ్లుగా 2 ఎలక్షన్ క్యాంపెయిన్లకు అవసరమైన ధనాన్ని తానే విదేశాల నుంచి వివిధ పార్టీలకు సమకూర్చనని అలీ కుండబద్దలు కొట్టాడు. రాజకీయ పార్టీలతోనే కాదు, రంగుల ప్రపంచంలోనూ హసన్ హవా నడిచింది. స్టార్ హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు ఇలా అందరూ హసన్ సేవలను వినియోగించుకున్న వారే. ఇక్కడి బ్లాక్ మనీని విదేశాలకు పంపినోళ్లే. హసన్ వెల్లడించిన వివరాల ప్రకారం ఇప్పుడు కీలక నేతగా ఉన్న ఒకప్పటి ప్రముఖ హీరో లావాదేవీలను కూడా తానే చూసుకున్నట్టు తేల్చి చెప్పాడు. అంతేకాదు, స్వతహాగా ప్రొడ్యూసర్ కూడా అయిన ఈ యాక్టర్ 2000 సంవత్సరంలో భారీ బడ్జెట్ సినిమాల కోసం తన కొడుకు పేరుతో విదేశాల నుంచి నిధులు తెప్పించాడని హసన్ వెలుగులోకి తీసుకొచ్చాడు. బ్లాక్ మనీని వైట్ గా మార్చుకోవడంతో పాటు అనేక విషయాల్లో తెలుగు ప్రొడ్యూసర్లకు సాయపడిన విషయాన్ని కూడా వెల్లడించాడు. ఓ ప్రముఖ పొలిటీషియన్నే తనను సినీ జనాలకు పరిచయం చేశాడని, అప్పటి నుంచి బిజినెస్ ను బాగా పెంచుకున్న వాస్తవాన్ని కూడా ఈడీ అధికారుల ముందు చెప్పేశాడు. ఓ ప్రముఖ హీరోయిన్ తమ్ముడు తనను తరచూ సంప్రదించేవాడని, వాళ్ళ అకౌంట్స్ కూడా మేనేజ్ చేసేవాడని హసన్ ఒప్పుకున్నాడు. తాంబూలాలు ఇచ్చేశాం, తంతు మీరే చూసుకోండి అన్నట్టు హసన్ వివరాలు బహిర్గతం చేశాడు. చూపించి చూపించినట్టు, వినిపించి వినిపించినట్టు అనేక అంశాలను చెప్పి మరింత టెన్షన్ పెంచాడు. గుమ్మడికాయ దొంగలే బుధాలు తడుపుకున్నట్టు ఎవరికి వాళ్ళు మేం కాదంటే మేం కాదని ఇస్తున్నారు. ఇంతకీ హసన్ అలీ చెప్పిన ఆ ఎక్సీఎం ఎవరు? 200 కోట్లు తెప్పించిన ఈ రాష్ట్ర రాజకీయ పార్టీ ఏది? అకౌంట్లను మేనేజ్ చేయించుకున్న ప్రతిపక్ష నేత ఎవరు? ఒకప్పటి టాప్ హీరో, ఇప్పటి మెగా పొలిటీషియన్ ఎవరు? ఇవన్నీ ఇప్పుడు స్టేట్ లో $1 మిలియన్ క్వశ్చన్స్. సుప్రీంకోర్టే ఈ వివరాలను బయటకు వెల్లడిస్తుందా, లేక కేంద్రం చొరవ తీసుకుని ఆ ముఖ్యులు మంత్రుల పేర్లను చెప్పేస్తుందా? ఆ తర్వాత పరిణామాలేంటి? లెట్స్ వెయిట్ అండ్ సీ. మరోవైపు హసన్ అలీ బయటపెట్టిన విషయాలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపాయి. ఎంక్వైరీ వేసి ఆ ఇద్దరు నేతలెవరో బయటపెట్టాలని కాంగ్రెస్ నేతలు కేకే మధుయాష్కి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రానికి ముడుపులు ముట్టడం వల్లే హసన్ అలీ కేసును కేంద్రం తొక్కిపెట్టిందని టీడీపీ ఆరోపించింది. ఎవరన్నా సరే బాధ్యులుండి